నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వైద్యశాల నందు 2 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేయడం జరిగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు గత 2 నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో వారం గడిస్తే వేతనాలు రాక 3 నెలలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు స్కూల్ ఫీజు, బుక్స్, యూనిఫామ్ ఇబ్బందులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు చెల్లించకపోతే ఓనర్లు వెళ్లిపోమంటున్నారని తెలిపారు. ఇతర కిరాణా సరుకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున తక్షణమే పెండింగ్ లో ఉన్న 2 నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇచ్చేంత వరకు అధికారుల నిర్లక్ష్య వైఖరి. పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా కాంట్రాక్ట్ యాజమాన్యాన్ని కూడా విన్నవించడం జరిగింది, లేఖలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా 20 రోజులు అవుతా ఉంది. 20 రోజులు ఉంది అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇటు అధికారులు, అటు కాంట్రాక్ట్ యాజమాన్యం పూర్తిగా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 542 పడకల గదులు ఉన్న హాస్పిటల్ కి 332 పడకల గదులకు బిల్లు మాత్రం వచ్చింది. మరి మిగతా 210 పడకల గదులకు బిల్లు ఎందుకు రాలేదు? ఎవరి పొరపాటు జరిగింది? ప్రభుత్వం నుంచి మొత్తం బిల్లు వచ్చినప్పటికీ కూడా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కావచ్చు, లేదంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు కావచ్చు, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కార్మికులకు 2 నెలల 25 రోజులుగా జీతాలు లేవు. ఇంకొక వారం రోజులైతే 3 నెలలు అవుతుంది జీతాలు లేక. ఈరోజు అన్ని స్కూల్స్ ప్రారంభమైనాయి. వాళ్ళ పిల్లలు ఉన్నారు. పిల్లలకు పుస్తకాలు, బట్టలు, పెన్నులు, స్కూల్ బ్యాగులు, స్కూల్ ఫీజులు, ఈ రకంగా అనేక రకాలుగా కార్మికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాదు రూమ్ ఓనర్లు 2 నెలల కిరాయి కట్టకపోతే మీరు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వేధిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, అటు కాంట్రాక్ట్ యాజమాన్యం కూడా తక్షణమే ఈ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇచ్చే విధంగా చొరవ తీసుకోవాలి. లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు. వారికి దరఖాస్తు కూడా పెండింగ్ వేతనాలు, ఇతర అన్ని అంశాల మీద ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది, దరఖాస్తు కూడా చేయడం జరిగింది. తను కూడా 2-3 రోజుల పరిష్కరిస్తామని చెప్పేసి కూడా సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేసి కార్మికుల పట్ల కొద్దిగా కనికరం చూపాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం.